హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. NBK నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రభంజనం కొనసాగుతుంది. బాలయ్య మరోసారి తన మాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్కి రుచి చూపించాడు. తన అన్ప్రెడిక్టబుల్ మాస్ స్టామినాతో బాక్సాఫీస్ని హోరెత్తిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా భారీ హైప్ మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమా టీజర్ అండ్ ట్రైలర్ సినిమా పైన మంచి బజ్ని క్రియేట్ చేశాయి. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బాలయ్య మార్క్ యాక్షన్ డోస్తో డిఫరెంట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది డాకు మహారాజ్. ఇక బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ సినిమా మొదటి షో నుంచే విజయం దిశగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడంతా డాకు మహారాజ్ థియేటర్స్ వద్దే జరుగుతుంది. తమన్ ఎక్స్ట్రాడినరీ BGM, బాబీ టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే, బాలయ్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాని ఓ రేంజ్లో నిలబెట్టాయి. మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించేలా మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఉండడంతో మాస్ ఆడియన్స్ థియేటర్లకి పోటెత్తారు. మాస్ యాక్షన్తో పాటు సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకి క్యూ కట్టారు. రివ్యూలు, మౌత్ టాక్ కూడా పాజిటివ్గా రావడంతో బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ వసూళ్ల ప్రభంజనం స్టార్ట్ అయింది. ప్రమోషన్ సరిగ్గా చేయలేదు, ప్రీలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేశారు. సినిమాకి బజ్ ఎలా వస్తుంది అనే డౌట్ ట్రై చేశారు చాలామంది. కానీ బాక్సాఫీస్ని ఊచకోత కోశాడు బాలయ్య. బుకింగ్స్ ద్వారానే 25 కోట్లకి పైగానే రాబట్టాడు. ఇక ఆఫ్లైన్లో జాతర జరుగుతోంది. ఈ సినిమాకి జరిగిన ఆఫ్లైన్ టికెట్ సేల్స్ని బట్టి చెప్పేయచ్చు బాలయ్యకి మాస్లో ఉన్న పవర్ ఎలాంటిదో. BC సెంటర్స్లో ప్రళయం వచ్చినట్టు వచ్చారు మాస్ ఆడియన్స్. బాలయ్య ఫ్యాన్స్ అయితే బార్లు తిరిగారు సినిమా కోసం. ఎర్లీ మార్నింగ్ షోస్కే పూర్తి పాజిటివ్ టాక్ బయటకు వచ్చింది. నందమూరి ఫ్యాన్స్ అయితే విజిల్స్ వేసేలా ఉంది. మాస్ ఆడియన్స్ని కుదిపి కుమ్మేస్తోంది సినిమా. ఆ ఎలివేషన్స్, బాలయ్య సైలెంట్ హీరోయిజం, పిక్చర్ ప్రజెంటేషన్ మైండ్లో నుంచి ఇంకా పోవట్లేదు అసలు. సినిమా రిలీజ్ కంటే ముందే డాకు మహారాజ్ వైబ్స్ గట్టిగానే ఉన్నాయి ట్రేడ్లో. పాజిటివ్ టాక్ పడ్డంతో క్లాస్ మాస్ అనే తేడా లేకుండా థియేటర్స్కి లగెత్తారు. ప్రజెంట్ డాకు మహారాజ్ మేనియా నడుస్తుంది ట్రేడ్లో, చాలా గట్టిగా నడుస్తుంది. కంటెంట్ అయితే కొత్తది కాదు, కానీ ప్రజెంట్ చేసిన తీరుకి ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. బాలయ్యని ఇంత స్టైలిష్గా ఈ మధ్యకాలంలో చూసింది లేదు, ఇంత పవర్ఫుల్గా ప్రజెంట్ చేసింది లేదు. థియేటర్లో బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక మాస్ వైబ్స్ మనల్ని ఆవహించేస్తాయి. ఆయన డైలాగ్ చెప్పినా, ఫైట్ చేసినా, డ్యాన్స్ చేసినా, ఏమీ చేయకుండా అలా ఒక చూపు చూసినా థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లిపోతుంది. సినిమా అనేదే లైఫ్ కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అలాగని బాలయ్య కూడా ఐరన్ మ్యానో, సూపర్ మ్యానో ఏం కాదు. కానీ సినిమా చూడాలనుకున్నప్పుడు, అందులోనూ బాలయ్య సినిమా అంటేనే ఒక ఎమోషన్ వస్తుంది ఆడియన్స్కి. అందులోనూ సంక్రాంతి అంటే బాలయ్య, బాలయ్య అంటే సంక్రాంతి. అందుకే బాక్స్ ఆఫీస్ ఊగిపోతుంది. సినిమా క్లైమాక్స్పై కొంచెం అసంతృప్తి ఉంది, కానీ బాలయ్య ఏదో మాయ చేశాడు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడికి ఆ వైల్డ్ యానిమల్ స్క్రీన్ ప్రజెన్సే గుర్తుకొస్తుంది. ఇందులో ఒక పాప చిన్న డైలాగ్ చెప్తుంది, భయపడకమ్మా ఇక్కడ ఒక జంగిల్ ఉన్నాడు అని. ఎస్, టాలీవుడ్ హిస్టరీ వైల్డ్ జంగిల్ బాలయ్య. బాలయ్య మేనియాని ఎంజాయ్ చేయని వారు ఎవడు ఉండడు. ఇంకా బాలయ్య స్టైలిష్ యాక్షన్ పర్ఫార్మెన్స్, బాబీ విజన్, తమన్ మ్యూజిక్తో సినిమా ఓ రేంజ్కి వెళ్ళిపోతుంది. వీటికి తోడు ఇక రివ్యూలు, మౌత్ టాక్ కూడా పాజిటివ్గా రావడంతో చిచ్చెర పిడుగులా బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోతున్నాడు బాలయ్య. తీవ్రమైన పోటీలో కూడా ఒక సాలిడ్ నెంబర్స్ని నమోదు చేశాడు బాక్సాఫీస్ వద్ద. 80% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయిన డాకు మహారాజ్ షోకి ఆక్యుపెన్సీని పెంచుకుంటూ డే కంప్లీట్ అయ్యేలోపు 95% ఆక్యుపెన్సీతో తుక్కు రేగొట్టాడు. హైప్ని బట్టి, బుకింగ్స్ని బట్టి, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ని బట్టి డాకు మహారాజ్ మూవీ ఖచ్చితంగా రికార్డ్ నెంబర్సే పెడుతుందని ట్రేడ్ లెక్క కట్టింది. వారి అంచనాలను మించి డే 1 కలెక్షన్స్ రాబట్టింది డాకు మహారాజ్. వరల్డ్ వైడ్గా 38 కోట్ల షేర్, 56 కోట్ల గ్రాస్ వసూలు చేసి తన ప్రభంజనాన్ని ఘనంగా మొదలుపెట్టాడు డాకు. నైజాం, సీడెడ్, ఈస్ట్, వెస్ట్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా కుమ్మి పారేశాడు. ఇది నందమూరి వాళ్లకు మాత్రమే సాధ్యమనే రేంజ్లో కొట్టాడు. ఎక్కువ బడ్జెట్ పెట్టి బిగ్ స్కేల్లో తీస్తే కాదు, సాలిడ్ మాస్ పవర్ ఉండాలని నిరూపించాడు. డే 2 కూడా 25 కోట్లకి పైగానే షేర్ పడే అవకాశాలున్నాయి. అంటే 2 రోజులకే 55 కోట్ల వరకు రాబట్టినట్టే. చేసిన బిజినెస్లో 65% దాటేశాడు. సంక్రాంతి ఫెస్టివల్ ముగిసేలోపు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి లాభాలు కూడా అందుకుంటాడు. డాకు మహారాజ్ బాలయ్య కెరియర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. చూద్దాం మరి డాకు మహారాజ్ ఎక్కడ అవుతాడో. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.